ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా రామాలయాల్లో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. రామాలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో భజనలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ పురవీధుల్లో శ్రీరాముని విగ్రహాలకు ఊరేగింపు జరిపించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ రోజు దేశ చరిత్రలో మరపురానిదని, ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసే రోజని కొనియాడారు. ఎన్నో ఏళ్ల కళ అని నేడు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగడం భారతదేశానికి గర్వకారణం అని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యవాణి. మాది ఎర్రవరం గ్రామం. మేము ఇప్పటి వరకు శ్రీరామనామ సంకీర్తన చేసుకుంటూ గ్రామం అంతా నగర సంకీర్తన చేసుకుంటూ తిరిగాము. మాకు రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో జరగడం చాలా ఆనందకరంగా ఉంది. శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా మా కోలాట భజన మండలి వారు, భజన టీం వారు, మొత్తం గ్రామంలో ప్రతి ఒక్కరూ అందరము నగర సంకీర్తనలో పాల్గొని ఇప్పుడు గుడి వరకు వచ్చాము. ఇక్కడ గుడి దగ్గర భజన చేస్తూ, ఇక్కడ రామనామ సంకీర్తన చేసుకుంటూ, ఇక్కడ రాముల వారి గుడి దగ్గర అందరము ఉన్నాము. మాకు రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరగడం చాలా ఆనందమయంగా ఉంది. మాకు చాలా ఆనందం. మాకు రాముల వారి బాటలో అందరూ నడవాలని, శ్రీరాముల వారి వంటి మనస్తత్వం అందరికి కలగాలని, అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు సత్యవాణి. మాది ఎర్రవరం గ్రామం. శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మా గ్రామం అంతా గ్రామ సంచారణ చేశాము. శ్రీరామనామ సంకీర్తన చేసుకుంటూ గ్రామం అంతా పల్లకీ సేవలో పాల్గొన్నాము. మాకు రాముల వారిని విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో జరగడం చాలా ఆనందకరంగా ఉంది. దేశమంతా సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆశిస్తున్నాము. మాకు రామ ప్రతిష్ఠ జరగడం ఎంతో ఆనందమయంగా ఉంది. అందరూ రాముడి బాటలో నడవాలని, అందరూ రాముడి వలె ఉండాలని, అంతా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మన గ్రామ పెద్దలకు, ఈ గుడికి ఉండేటువంటి మన గ్రామంలో ఉండేటటువంటి యాజమాన్యం, మన కమిటీ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ జై శ్రీరామ్ అనే పదం ఎవరైనా సరే అన్నవాళ్ళకి మంచి అద్భుతమైన వాళ్ళే అనగలరు. కాబట్టి ఇది 500 సంవత్సరాలు బట్టి కళలు కాస్తున్న మన పెద్దలు, మన వాళ్ళంతా కళలు కాసింది ఇవాళ మన అదృష్టం కొలిది ఈ జై శ్రీరామ్ అనే దాన్ని అనుకోవడానికి ఒక రకమైనటువంటి మూల కారణం ఏంటంటే, ఇవాళ రాముడికి అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహణ జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఇవాళ మనకి అదృష్టం కలిగింది. ఈ అదృష్టం మనకు కలిగినందుకు మనకి, మన పెద్దలకి, మన పూర్వీకులకి అందరికీ కూడా ఇలాగా ఈ అదృష్టం కలగాల. ఇంకా మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి అద్భుతమైనటువంటి ఈ జై శ్రీరామ్ అనే కాదు, మన హిందుత్వాన్ని అతి వైభవపేతంగా నిలబెట్టాలని నా ఆశ. మా ఊరి గ్రామవాసులంతా కూడా అదే ఆశపడుతున్నారు. తర్వాత ఇది ఇండియా వ్యాప్తంగా, మన భారతదేశ వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ పూజ పురస్కారాలు ప్రతి ఊళ్ళోనూ ఇదే రకంగా జరుగుతుంది. కాబట్టి ఇవాళ మేము చేసుకోవడంలో మా అదృష్టమని మేము భావిస్తున్నాం. ఇది జై శ్రీరామ్ అనే పదాన్ని ప్రతి ఒక్కరూ వినాలని మేము ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.